పూర్తి అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి 24-25 సంవత్సరానికి సరిపడు పూర్తి యొక్క బడ్జెట్ ని ప్రజల బడ్జెట్, ప్రజల అభివృద్ధి బడ్జెట్. ఈరోజు ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఒక ముందు చూపు ఆలోచనతో హైదరాబాద్ ఇప్పుడున్న డెవలప్మెంట్ కంటే, అభివృద్ధి కంటే ఇంకా అదనంగా అభివృద్ధి చెందితే తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ ఎంత సేఫ్ ఉంటే తెలంగాణలో ఉన్న జిల్లాలు అంత సేఫ్ ఉంటుంది, అభివృద్ధి చెందుతుంది అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన, వారి వ్యూహం. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మున్సిపల్ శాఖ వారి దగ్గరనే పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ అర్బన్, ఈ హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, ఎందుకంటే హైదరాబాద్ అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ డిపో నుంచి తీసుకుంటే దాదాపు ఇప్పుడు ఒక హైదరాబాద్ లిమిట్స్ దాటి నగరము విస్తరణ పెరిగింది. ఇప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్, అది కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే వచ్చింది కదా ఔటర్ రింగ్ రోడ్. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మనకు ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది. గౌలిగూడ డిపో నుంచి ఔటర్ రింగ్ రోడ్ అంటే అటు రామోజీరావు ఫిలిం సిటీ, ఇటు పడంచేరు ముత్తంగి, ఇటు ఎయిర్పోర్ట్, ఇంకటి శంషాబాద్, అటు సిద్దిపేట ప్రాంతానికి షామీర్పేట, ఇది ఈ నలుమూలల ఇటు లేదా ఉప్పల్ సైడ్, ఉప్పలవతల ఏది బీబీ నగర్, భువనగిరి, మనం సరౌండింగ్ అంటే ఈ గౌలిగూడ డిపో నుంచి ఆ మధ్యలో దాదాపు 50 కిలోమీటర్లు, 40-50 కిలోమీటర్లు, దాని తర్వాత ఇంకొక 50 కిలోమీటర్లు, అంటే మొత్తం మీద అంటే హైదరాబాదు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బడ్జెట్ లో హైదరాబాద్ అభివృద్ధి కోసం 10,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. నిన్న డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ భట్టి గారు నిన్న వారిని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యూహంగానే భవిష్యత్తు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగానే సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న బడ్జెట్ లో జంట నగరాల అభివృద్ధి హైదరాబాద్ ని 10,000 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ హైదరాబాదు పూర్తి స్థాయిలో అంటే బాగా వర్షాలు వస్తున్నాయి, ఆ వర్షాల నుంచి ఏ రకంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా, వెహికల్స్ ఇబ్బంది కలగకుండా అదొక కోణం. మౌలిక సదుపాయాలు, రోడ్లు కానీ, డ్రైన్ సిస్టమ్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైన్ సిస్టమ్ కానీ, కాలేజ్ లేకపోతే స్లమ్లలో ప్రజలు ఇబ్బంది పడుతున్న దాన్ని కానీ, పాత బస్తీ కానీ, కొత్త బస్తీ కానీ, కాలనీస్ కానీ, ఎక్కడ ఈ మౌలిక సదుపాయాలు సమకూర్చడానికి ఈ బడ్జెట్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు నిన్న ఇంత మంచి బడ్జెట్ నిన్న ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అండ్ కేటీఆర్ గారు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డైరెక్షన్ లో బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ ఏదైతే
ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఈ 10,000 కోట్ల యొక్క బడ్జెట్ హైదరాబాద్ అభివృద్ధి కోసం పెట్టిందో దాని విషయంలో ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ గారు వారిని శుభాకాంక్షలు చెప్పేది ఎవరికి? రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి శుభాకాంక్షలు చెప్పేది ఉండే, హర్షం వ్యక్తం చేసేది ఉండే. మీ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ మీ గవర్నమెంట్ మీరున్నారు. మీకు ప్రజలు ఇచ్చిన అవకాశం 10 ఏళ్లలో మీరు ఎప్పుడైనా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో హైదరాబాద్ కి ప్రత్యేకమైన నిధులు మీరు కేటాయించి బడ్జెట్ లో ప్రవేశపెట్టిరా? పెట్టలేదు. తెలంగాణ ప్రజలారా, హైదరాబాద్ జంట నగరాల ప్రజలారా, 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ అభివృద్ధి కోసము, హైదరాబాద్ లో ఉన్న ఇబ్బందులను తొలగించడానికి, హైదరాబాద్ లో వర్షాలకు ఇబ్బంది పడుతున్న ప్రజల కష్టాలను తొలగించడానికి ఎక్కడ కూడా ఆ రోజు 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ముఖ్యమంత్రిగా ప్రత్యేక నిధులు బడ్జెట్ లో హైదరాబాద్ కోసం కేటాయించలేదు. ఇది హైదరాబాద్ ప్రజలు గమనించండి. వర్షాలు వచ్చినప్పుడు మీరు బాధపడుతున్నారు, వాళ్ళు ముసలి కన్నీరు గారుస్తున్నారు. కేసీఆర్ కార్చిన వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు ఇబ్బంది పడుతుంటే మీరు ప్రగతి భవన్లో కూర్చొని ముసలి కన్నీరు మీరు కార్చడము, సింపతి చూపించడము, దీనికే పరిమితమైన తప్పితే ముందు చూపు ఆలోచనతో ఈ బడ్జెట్ లో 10,000 కోట్లు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన ఆలోచనని ఆ రోజు మీరు చెయ్యలేదు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు ఈ 10,000 కోట్లలో ఏంటి? మూసీ రివర్ మీరు కేసీఆర్ గారు అనేక పిట్ట కథలు చెప్పారు. మీరు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు పిట్ట కథలు చెప్పుట్లో మీరు దిట్ట. బహుశా నేను నిన్న ఎక్కువనో కేసీఆర్ గారు ఆయన కూడా మూసీ నది మీద, మూసీ రివర్ మీద మాట్లాడాడు. ఆయన 2-3 మాట్లాడి ఎగ్జాంపుల్ చెప్తాను. అందుకే నేనేమన్నంటే గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ బడ్జెట్ సమావేశాలు హైప్. నిన్న రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క బడ్జెట్ ప్రాక్టికల్, వాస్తవం, నిజం అని చెప్పిన. ఆయన 2 విషయాలు చెప్పిండు. ఒకటి, ఆ రివర్ ని శుద్ధి చేస్తా, ఆ రివర్ లో నీళ్లు వాడుతుంటే ఈత కొట్టుకునేటట్టు చేస్తా, అది తర్వాత చెప్తాది. ఈ మూసీ చెప్తాం వాళ్ళైతే. మూసీని శుభ్రం చేస్తా, మూసీలో నీళ్లు వాడుతుంటే హైదరాబాద్ లో ఈత కొట్టేటట్టు చేస్తా. ఇక 2 చెప్పిండు. ఇది ట్యాంక్ మీద ఈజీ పోతుంటే ఎవరికైనా దాహం అయితే హుసేన్ సాగర్లు దిగి లోటల గ్లాసులో ముంచుకొని నీళ్ళు తాగేటట్టు చేస్తా. కొబ్బరి నీళ్ళు తీరు తాగేస్తా. రూపాయలు వేస్తే సిక్కగా అడగట్టట్టు చేస్తా. ఏది హుసేన్ సాగర్లా. సరే ఏం చేద్దాం, ఆయన అదృష్టం. టైం బాగుంది, జనాలు నమ్మిరు, 2 అధికారం ఇచ్చారు ఆయనకు. నిజమనుకున్నారు అందరు. కానీ ఇన్ని మాటలు నరికిన కేసీఆర్ గారు ఆ రోజు ₹1 బడ్జెట్ లో పెట్టలేదు. మూసీ లేదు, హుసేన్ సాగర్ లేదు, అది అట్లనే ఉన్నది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు బడ్జెట్ ని పెట్టేసిండు, 10,000 కోట్లు పెట్టిండు.
అయితే ఇప్పుడు చూడండి, ఓల్డ్ సిటీ మెట్రో ట్రైన్ పంచాయతీ అట్లే పెట్టాడు 10 ఏళ్ళ. దిక్కు లేదు, దివాలా లేదు, దానికి పైసలు పెట్టలేదు. నేను సాహసాలు ఎంఐఎంఓలు ఎమ్మెల్యేలు కొట్లాడుతుంటే कुछ करने का एक ही काम था, सुनना है, कुछ करना है. విచిత్రం ఏంటంటే ఓసిటీ సంబంధించిన మౌలిక సదుపాయాలు ఏది పాత బస్తీలో ఉన్న ఆ ప్రాంతంలో హిందువులు కానీ ముస్లింలు కానీ ఎవరైనా ఆ పాత బస్తీలు ఉన్న వాళ్ళకి మౌలిక సదుపాయాలే లేవు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బట్టి ఫైనాన్స్ మినిస్టర్ గా ఇప్పుడు పాత బస్తీ మొత్తం కవర్ అయ్యేటట్టు ఇప్పుడు జుబ్లీస్, బంజారాస్, కింది గుంతల స్లమ్స్ మౌలిక సదుపాయాలు ఖైరతాబాద్ లో పోతే మనం స్లమ్స్ ఉంది, మౌలిక సదుపాయాలు నీళ్ళు అక్కడ వాటర్ ఆగిపోతుంది. దీని మీద ప్రత్యేకమైన బడ్జెట్ ఎప్పుడు కూడా పెట్టలే 10 ఏళ్లలో. పడించేరు దాకా పెట్టేట్టు అన్నాడు, మాటలే కదా. ఇక్కడ బడ్జెట్ లో వచ్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు బడ్జెట్ పెట్టాడు సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు 5,000 కోట్లు 5,000 కోట్లు పెట్టిండు. ఇది ప్రాక్టికల్, ఇది నిజం. ఇది మెట్రో ట్రైన్ హైదరాబాద్ పరిసరాల్లో డెవలప్ చేయడానికి నిధులు దీనికి పెట్టి కదా. మూసీ రివర్కి దాదాపు 1,500 కోట్లు పెట్టారు. జిహెచ్ఎంసి మౌలిక సదుపాయాలకు 3,065 కోట్లు పెట్టడం జరిగింది. జంట నగర ప్రజలారా, అంటే మౌలిక సదుపాయాలు అంటే సీసీ రోడ్లు, ట్రైన్స్, వాటర్ పైప్ లైన్లు, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ కూడా వస్తాయి మీకు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. మెట్రో వాటర్ వర్క్స్ డ్రైనేజ్ సిస్టమ్ కి అది మళ్ళీ సపరేట్, మళ్ళా అది 3,385 కోట్లు. ఇప్పుడు జిహెచ్ఎంసీ మౌలిక సదుపాయాలు 3,065 కోట్లు, హెచ్ఎంఏ మౌలిక సదుపాయాలు 500 కోట్లు, మెట్రో వాటర్ వర్క్స్ అంటే వాటర్ డ్రింకింగ్ వాటర్ సంబంధించిన డ్రైనేజ్ కానీ ఇది కానీ అది కానీ అదే 3,385 కోట్లు. హైడ్రా విపత్తు నివారణ ఆస్తుల పరిరక్షణకు 200 కోట్లు, ఎయిర్పోర్ట్ వరకు మెట్రో 100 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్ 200 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ పాత నగరం 500 కోట్లు, మల్టీ మోడల్ ఇది సబర్బన్ రైలు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ 50 కోట్లు, మూసీ రివర్ కి 1,500 కోట్లు, మొత్తం 10,000 కోట్లు. హైదరాబాద్ నగరం అన్ని విధాలా అన్ని నిధుల విస్తరణ అభివృద్ధి అంటే టోటల్గా మనకు హైదరాబాద్ చేయడానికి కదా, డెవలప్ కావడానికి. తెలంగాణలో పల్లెల్లో పాటు పట్టణాభివృద్ధి కీలకం. అంటే హైదరాబాద్ అనేది మనం టోటల్ గా చేస్తే ఇప్పుడు దీన్ని ఎంత డెవలప్ చేస్తే నిన్న కూడా చెప్పడం జరిగింది, అంత ఇన్వెస్టర్లు ఇక్కడికి హైదరాబాద్కి వస్తారు. ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా దూరం ఆలోచనతోటి ఈ 2004 హైదరాబాద్ ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలన్న ఒక ఆలోచనతోటి ఈ 10,000 కోట్లు పెట్టడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది కాంగ్రెస్ పార్టీ విజన్. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పనులు ఇవన్నీ. కాబట్టి ఈ ఆలోచన గతంలో ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసే
ఈ వ్యూహం ఈ అభివృద్ధి గురించి చేసే ఆలోచన గతంలో ఆయన రాకపోవడము, ఆయన నిధులు పెట్టకపోవడము, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు బట్టి గారు నిధులు పెట్టి ఆ బడ్జెట్ చదువుతుంటే దానికి తట్టుకోలేక మరి ఏదో ఒక విమర్శ చేయాలి కాబట్టి విమర్శలకి పరిమితమై రాజకీయ చేసుకునే ఒక ప్రక్రియలో భాగమే నిన్న విమర్శలు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు ఉన్నాయనేది చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది. ఇప్పుడు ఒక మాట సారి నిన్న ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు మాకు విజన్ లేదు అనంటే నీకు విజన్ ఉంటే ప్రజలు 10 సంవత్సరాలకు అధికారం ఇచ్చినప్పుడు తెలంగాణ హైదరాబాద్ అభివృద్ధికి నిధులు ఎందుకు కేటాయించలేవు? మాకు విజన్ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మా గవర్నమెంట్ కి విజన్ ఉంది కాబట్టి 10,000 కోట్లు హైదరాబాద్ అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది. తెలంగాణ ప్రజలు హైదరాబాద్ ప్రజలు కూడా గమనించాలి. ప్రతి పల్లె నుంచి ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తి హైదరాబాద్ లో నివసిస్తున్నాడు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజానీకానికి సంబంధించిన కుటుంబంలో ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తి హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడు, హైదరాబాద్ లో చదువుతున్నాడు, హైదరాబాద్ లో ఏదో ఒక పని చేస్తున్నాడు. ఇది వాస్తవమే కదా. అంటే హైదరాబాద్ అభివృద్ధి చేస్తే తెలంగాణకు అభివృద్ధి జరిగినట్టే కదా. ఇప్పుడు కాబట్టి ఇంకెందుకు వచ్చేసి అయితే ప్రేమ ఒక మాట చెప్తున్నా. ఈ బీజేపీకి సంబంధించిన రఘునందన్ మాట్లాడాడు కదా, విమర్శించాడు కదా. నేను యాక్చువల్గా ఈరోజు బీజేపీ సెంట్రల్ వాళ్ళ బడ్జెట్, వాళ్ళ నాయకుల విమర్శలు మా బడ్జెట్ మీద ప్రెస్ మీట్ అనుకున్నా ఈరోజు. కానీ దీని మీద జవాబు నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెడతా. దయచేసి ఈ ప్రశ్నలన్నీ రేపు మీరు వారి బడ్జెట్ మీద మాట్లాడేటప్పుడు మీరు అడగండి. ఎందుకంటే మేము ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో ఆలోచనతోటి నిన్న బట్టి మాట ద్వారా బడ్జెట్ లో నిన్న 10,000 కోట్లు హైదరాబాద్కి పెట్టిండు. మా పార్టీ, మా గవర్నమెంట్, మా ముఖ్యమంత్రి హైదరాబాద్ ప్రజల కోసము ఇంకొక మంచి విజన్ తో కార్యక్రమాన్ని ముందు చూపు ఆలోచనతో ఈ 1 year లో టార్గెట్ రీచ్ కావాలని ఆయన ఆలోచనని మేము కొంత హైదరాబాద్ ప్రజలకు తెలవాలి. హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ బడ్జెట్ లో 10,000 కోట్లు హైదరాబాద్ కి పెట్టిండు. ఇది ప్రజలందరికీ తెలవాలి, వాళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ కావాలి. ఆ ప్రాంతంలో ఈ హైదరాబాద్ లో ఉన్న మా పార్టీ ఎమ్మెల్యేలు కానీ, ఇక్కడ మా గెలిచిన వాళ్ళు కానీ, ఓడిపోయిన వాళ్ళు కానీ, లేకపోతే మా పార్టీ నాయకులు కానీ, మా లీడర్షిప్ కూడా అక్కడున్న ప్రజలు అన్ని బస్తీలలో వాళ్ళ కాలనీలో వాళ్ళందరూ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు హైదరాబాద్ లో కలిసి ఈ బడ్జెట్ లో అందరూ వాళ్ళ యొక్క అభిప్రాయాలను తీసుకొని ఆ ప్రాంతం డెవలప్ చేసే విధంగా ఇదొక ఆలోచనతో పెట్టినటువంటి బడ్జెట్ ఇది. కాబట్టి మనము ఈ రాజకీయ విమర్శలకు చేసిన బీజేపీ గురించి తప్పకుండా రేపు మా బడ్జెట్ గురించి మాట్లాడుకుంటూ మా పార్టీ బడ్జెట్, మా గవర్నమెంట్ బడ్జెట్ మీద వాళ్ళు చేసే విమర్శలకు జవాబు తప్పకుండా రేపు చెప్తారు. మళ్ళీ రాజు ఇప్పుడు కేసీఆర్ అంతా అదే నేను విన్నాను ఆయన అంత డోలా ఉత్తది అని
నేనేమంటున్నాంటే అసలు నువ్వు చక్కని అయితే నిన్నెందుకు కూడా కొడతారు? కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో నువ్వు అన్ఫిట్ అనే కదా ముఖ్యమంత్రిగా నువ్వేం చేయలేవనే కదా నేను ప్రజలు ఓడగొట్టారు. ఇది నిజమే కదా. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రావడం మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. ప్రతిపక్ష నాయకుడు రావాలి, వారు వచ్చిర్రు, వారు ఏదో ఒకటి మాట్లాడాలి, డొల్లోనో ఏదో మాట్లాడాలి. మాట్లాడకపోతే మాట్లాడాలి, తప్పదు, అపోజిషన్ పార్టీగా మాట్లాడాలి. రేవంత్ రెడ్డి గారు 10,000 కోట్లు పెట్టి మంచి పని చేసిండు అని కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడుగా చెప్పలేడు కదా. మనసులో ఉంటుంది కేసీఆర్ గారికి మనసులో ఉంటుంది. అరే బాగా చేసిండు, కొత్త సీఎం 10,000 కోట్లు హైదరాబాద్ పెట్టిండు, ఈ ఆలోచన నాకెందుకు రాలేదు అప్పుడు అని కేసీఆర్ గారికి ఉంటుంది ఇప్పుడు. కానీ ప్రతిపక్ష నాయకుడు సటక్లట్లా రేవంత్ రెడ్డి గారు శబ్బాష్ అన్నాడు అనుకో, ఆయన రాజకీయం కొంప మునుగుతుంది కదా. ఇప్పటికే వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ లీడర్ కన్ఫ్యూజ్ ఉన్నారు. ఆయనతో శబ్బాష్ అనేది అనుకో రేవంత్ రెడ్డి గారిని, కేసీఆర్ గారి ఫీజులు పార్టీ ఫీజులన్నీ ఎగిరిపోతాయి. కాబట్టి చెప్పాలి, పెద్ద మనిషి సీనియర్, చాలా సీనియర్ లీడర్, వారు అట్లనే చెప్పాలి. తప్పదు, కానీ వేరే దారి లేదు. కేసీఆర్ గారికి ప్రతిపక్ష నాయకుడికి వేరే దారి లేదు. మంచిగా మంచి అని చెప్పే ఒక పరిస్థితిలో ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు లేరు. కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి షబ్బాష్ మంచి పని చేస్తున్న పరిస్థితులు ఆయన లేరు. నిన్న అడిగింది చెప్పిన 6 నెలలు గడిచింది మీకు, మాది 6 నెలలు అయిపోయింది. 6 నెలల్లో మేము సక్సెస్ఫుల్ అయినాము, ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ఇంకా కొంతలో ఏమైనా ఉంటే కూడా మేము వాళ్ళని ఇంకా సంతృప్తి పరుస్తాము ప్రజలని. హైదరాబాద్ లో మాకు ఒక సీటు అంటే ఇప్పుడు హైదరాబాద్ లో మాకు ఒక సీటు మాకు రాలేదు అంటే మా దగ్గర ఉన్న క్రీమ్ అంతా నువ్వే ఉండబోతావు కదా. మా క్రీమ్ ఏది, మా లీడర్ అందరూ నువ్వే తీసుకపోతీవి. మేమంతా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు తీర్చి దిద్ది నాయకులు తయారు చేసి అందరూ గవర్నమెంట్ రాగా నువ్వు తీసుకపోతావు కదా. మేము మళ్ళీ తయారు చేయడానికి కొంత టైం పడుతుంది మాకు. ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు స్టార్ట్ ఇప్పుడు మొదలైంది ఇప్పుడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడుగా ఆయన తప్పని పరిస్థితులలో మా మీద ఏదో ఒక నింద వేయాల్సిందే. మేము చేసే మంచి పనులను చెప్పే ధైర్యం కేసీఆర్ కి లేదు. మేము చేసే మంచి పనులు, కాంగ్రెస్ గవర్నమెంట్ చేసే మంచి పనులు, బడ్జెట్ గురించి శబ్బాష్ అంటే ఆయన పార్టీ ఆయన కొంప మునుగుతుంది రాజకీయంగా. ఆ ధైర్యం కేసీఆర్ గారు చెయ్యలేడు, ప్రతిపక్ష పార్టీగా ఎవరు కూడా చెయ్యలేరు. ఇది నిజము. అపోజిషన్ పార్టీ పాత్ర అట్లనే ఉంటది. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ ఒక సందర్భంలో ఇది మంచి పని చేసినాము, ఒక సందర్భంలో బట్టి విక్రమార్క గారు సిఎల్పిగా ఉన్నప్పుడు సార్ ఆయన స్పీచ్ లో చెప్పేవాడు, సార్ ఇది మంచిగానే ఉంది, ముఖ్యమంత్రి గారు ఇది బాగానే ఉంది, ఎవరికి కేసీఆర్ చెప్పిండు ఇది బాగానే ఉంది, మీరు ప్రవేశపెట్టి దీన్ని కొన్ని యాడ్ చేయండి అని అన్నాడు. ఆ ధైర్యం కాంగ్రెస్ పార్టీ స్వభావం. అది ఇది ఒక 10 పనులలో 2 మంచి పనులు చేస్తే శబ్బాష్ అనే ధైర్యం మాకుంది, కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ ఉంది. ఆ ధైర్యం కేసీఆర్కి లేదు, తేడా ఉంది. కాబట్టి మేము నిన్న
6 గ్యారెంటీలకు సంబంధించిన కొన్ని వచ్చేసినాయి కదా, దాన్ని వాస్తవం కూడా ఆయన తట్టుకోలేడు కదా. ఆయన మెయింటైన్ చేయలేకపోయినా 1,00,000 రూపాయల రుణమాఫీ 2 సార్లు అన్నా, దాన్ని 10, 8, 9 కిస్తీలు చేసిన ఈ మధ్య అది కొంత ఫీలింగ్ ఉంటుంది ఆయన. కాబట్టి ఇప్పుడు అందుకే నేను ఏమంటున్నానంటే ఈ 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గవర్నమెంట్ ఆ రోజులలో వాళ్ళ అభివృద్ధి ఏందయ్యా అంటే హైదరాబాద్ భూములు అమ్మడానికి పనిచేస్తున్నారు. హైదరాబాద్ చుట్టూన్న భూములు అమ్మాలి, రెడీ ఉన్నాయి అమ్మాలి, ఇంకా ఏమన్నా అంటే లింక్ అమ్మాలి అనే కాలం, దానికి ఎక్కువ కాలం కేటాయించిన వాళ్ళు. రెండవది అప్పులు ఎట్లా చేయాలి అనేది ఎక్స్పర్ట్ వాళ్ళు. ఏదైనా అప్పులు చేయాలి అనుకుంటే కేసీఆర్ దగ్గర కూడా ట్రైనింగ్ తీసుకోండి. భూములు ఎట్లా అమ్మాలో కేసీఆర్ గారి దగ్గర కూడా ట్రైనింగ్ తీసుకోండి. గవర్నమెంట్ భూములు అప్పులు ఎట్లా చేయాలి గవర్నమెంట్ అనేది కూడా కేసీఆర్ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకోవాల్సిందే. ఇక అన్న నంబర్ 1 మన తెలంగాణ నాయకులు ఎవరంటే కేసీఆర్ గారు. కాబట్టి నిన్న బడ్జెట్ బట్టి విక్రమార్క గారు ప్రవేశించిన బడ్జెట్ ఈ 10,000 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యూహాన్ని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు. పేకాట అంటే పట్టారాడే తీరు మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు పట్టాలు ఆడడానికి రాదు. కేసీఆర్ గారికి పట్టాలు ఆడడానికి వస్తారు. బీజేపీ వాళ్ళు కూడా అన్నారా? వాళ్ళు కూడా పట్టాలు ఆడతారు. వాళ్ళ 1200 బీజేపీ వాళ్ళు అన్నారా? నువ్వు అల్లేమని అంటే పట్టాలు ఆడుతా నంబర్ ఇద్దరు అర్థిస్తుంది. ఇక పట్టాలు ఆడు నాకు రావు, పట్టాలు ఆడుతా కేసీఆర్ గారు బీజేపీ వాళ్ళు. మరి ప్రజల ఏటా ఉండదు, ప్రజల మధ్యలో ఏ ఏజెండా ఉండదు. ఆ పట్టాలు ఆడేటోళ్ళకే పట్టాలకి అర్థం వస్తాయి. అది ప్రజా సమస్యనా? అదేమన్నా అది ప్రజా సమస్యనా? ప్రజలకు ప్రతిపక్ష నాయకులు ఏం అడగాలి? ఇన్ని పెట్టినంటే మాకేమైనా కావాలని అడగాలి. కానీ ఆ ఎమ్మెల్యే రాలేడు, ఈ ఎమ్మెల్యే రాలేడు, ఇది ప్రతిపక్ష నాయకులు అడిగే ప్రశ్న కాదు. ఇది అసలు నిన్న బడ్జెట్ చూసిన తర్వాత ఆయన దిమ్మదిగిపోయింది. కేసీఆర్ గారికి మైండ్ బ్లాక్ అయిపోయింది. అందుకే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఏ ఎమ్మెల్యే రాలేదని చూస్తారు. ఇది ఎక్కడైనా ఉందా ఇదంతా? అదే ఎవరైనా చెప్పడానికి ఇద్దరు 2 ఒకటే కదా. మరి ఒకసారి ఏంటంటే నువ్వు అన్నట్టు ఒకసారి కేసీఆర్ మాట్లాడలేనిది బీజేపీలో చిట్టి రాసి పంపిస్తారు. ఒకసారి బీజేపీ మాట్లాడింది కేసీఆర్ రాసి పంపిస్తారు. ఈ చిట్టీలు ఎక్స్చేంజ్ చేసుకుంటారు వాళ్ళు. కాబట్టి అది సీరియస్ మ్యాటర్ కాదు. అట్లా ఓకే, థ్యాంక్ యూ.